నువ్వు బాగున్నారు అని తెలియాలి అని అంటే ఒక మంచి పాటతో స్టార్ట్ చేసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. పార్వతి తన్నయ్య గణపతి దేవా పలింపరావయ్యా దేవా దివింపరావయ్యా. అంటే ఈ కళ అనేది అంతరించిపోకుండా ఉండడానికి మీరు వేరే వాళ్ళకి కూడా నేర్పిస్తాం సార్. మేము పల్లెలకు ఇట పోయి సార్ నల్ల మోజు పండు మల్లెపూడతడు చెంపు చేమంతి పండు. అంటే అన్న ఇది ఇప్పుడు ఈ కళ అనేది మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? ఈ కళ వచ్చేసి నేను ఆహా ఓ పిల్ల మాట్లాడవే ఓ మామ కూతుర మరదల పిల్ల జాజి మగ్గ లవంగి మగ్గ ఒప్పల కుప్ప వయారి బామ ఏం పిల్ల మాట్లాడవే. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? మట్టిలో ఉన్న మాణిక్యాలను పల్లెల్లో ఉన్న ఆణిముత్యాలను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో కళాకారులందరినీ కూడా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొస్తున్నాం కదా. మరి ఇప్పటివరకు మనకు తెలిసినంత వరకు అయితే ప్రతి జిల్లాలకి వెళ్ళినాం, కాకపోతే ఇప్పుడు రాష్ట్రం దాటి వచ్చినాం. అంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా మంచి మంచి కళాకారులు ఉన్నారు, మంచిగా పాటలు పాడుతున్నారు. సో అన్నయ్య ఉన్నాడు ఇప్పుడు మనతోని. అన్న పేరేంది, అన్న ఏం చేస్తుంటాడు, ఎట్లాంటి పాటలు పాడతాడో తెలుసుకోవాలి కదా. మరి ఆలస్యం ఎందుకు? నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్నా? బాగున్నా. బాగుంటా మీరు? బాగున్నామన్నా. నువ్వు బాగున్నారు అని తెలియాలి అని అంటే ఒక మంచి పాటతో స్టార్ట్ చేసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? పార్వతి తన్నయ్య గణపతి దేవా పలింపరావయ్యా దేవా దివింపరావయ్యా పాలింపరావయ్యా దేవా దివింపరావయ్యా సల్లగరావయ్యా ఓ గణపతి మెల్లగరావయ్యా సల్లగరావయ్యా ఓ గణపతి మెల్లగరావయ్యా. ముందుగా నిన్ను మదిల తలసి ఎంతగా నిన్ను వేడినాము పలుకవేమయ్యా గణపతి పలుకవేమయ్యా చల్లగరావయ్యా గణపతి మెల్లగరావయ్యా చల్లగరావయ్యా గణపతి మెల్లగరావయ్యా. పాలు పండ్లు పాయసాలు పల్లె మందు ఉంచినాము బుజ్జగించవయ్యా గణపతి బుజ్జగించవయ్యా చల్లగరావయ్యా గణపతి మెల్లగరావయ్యా చల్లగరావయ్యా గణపతి మెల్లగరావయ్యా. కుదచ్చిమిత సూపర్ సూపర్. ఏ కార్యం చేసినా ఏం చేసినా ఫస్ట్ వినాయకుని తెలుసుకోవాలి కాబట్టి అన్న మంచి వినాయకుని పాట అయితే వాడింది ఫస్ట్. అన్న మీ పేరేంది, మీ ఊరెక్కడ, ఇక్కడ అనంతపూర్లో ఏ ఊర్లు ఉంటారు, ఏం చేస్తుంటారు? సార్ మాది వచ్చేసి గొడ్డుమరి గ్రామం, ఎల్లనూరు మండలం, అనంతపురం డిస్టిక్. మరి మేము చెక్క భజన కళాకారుల మాస్టర్ సార్. మరి మేము పల్లెన పోయి ఒక ఊర్లో ఒక పెద్ద మంచిని ఇద్దరిని పెద్ద మంచిని పట్టుకొని మరి వాళ్ళందరినీ పిల్లలను గుంపు చేసి మరి వాళ్ళందరికీ ఒక ప్రాచీన చెక్క భజన కాలంతో ఇంతకే అంకితం కాకోకుండా మరి ఇప్పటికీ కొనసాగాలని మరి పిల్లల దగ్గర పోయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పోయి మేము వాళ్ళని అడిగి మరి ఒక గుంపుగా చేసుకొని నైట్ పూట 7 నుంచి కానీ 8 నుంచి కానీ స్టార్ట్ చేసి 9-10 లోపల ముగించుకుంటాము. ఓన్లీ నైట్ పూటే ఈ కార్యక్రమం జరుపుకుంటాము. మా పట్ట కోసము మేము కూడా ఇట్లా పడాయపడితే ఇక్కడ మాకు అనంతపురం జిల్లాలో మరి చాలా కరువు జిల్లా. అందువలన మేము కూడా ఈ ప్రాచీన కాలానికి తగ్గట్టుగా మేము ఈ చెక్క భజన కళాకారులను కూడా మరి అందరికీ తోడ్పడి మరి చెక్క భజన మేము కూడా పిల్లలకు బాగా శ్రద్ధగా నేర్పుతున్నాము. మీ పేరు అన్న? బి ఓబ్లేస్ సార్. బి ఓబ్లేస్. మంచిగా వాడుతున్నాం అన్న పాటలు. అంటే ఈ కళ అనేది అంతరించిపోకుండా ఉండడానికి మీరు వేరే వాళ్ళకి కూడా నేర్పిస్తాం సార్. మేము పల్లెలకు ఇట పోయి సార్ పల్లెలను ఒక 4 పెద్ద మంత్రులను వాళ్ళను ప్రోత్సహించుకొని మరి వాళ్ళ తరపున వాళ్ళ ఊర్లో పోయి ఒక తల్లిదండ్రులను అడిగి వాళ్ళ పిల్లలన్నీ ఒక 20 మంది కానీ 25 మంది కానీ 30 మంది గుంపు చేసుకొని వాళ్ళకి ప్రదర్శన ఇచ్చు వాళ్ళకు అందరికి నేర్పించుకుంటూ మేము కాలం గడుపుకుంటున్నాం సార్. అంటే అన్న ఇది ఇప్పుడు ఈ కళ అనేది మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? ఈ కళ వచ్చేసి నేను 2004లో సార్. 2004లో నేర్చుకున్నారు. అంటే ఎవరి దగ్గర? మీ గురువు గారు? మా గురువు వచ్చేసి చిన్నగూడాల సార్, పులివెందుల తాలూకా చిన్నగూడాల మండలం, చిన్నగూడాల వచ్చే గ్రామం, మరి కడప డిస్టిక్. అయినా మా గురువు గారు నాగరాజ్ అని ఆయన దగ్గర. మీ ఇంట్లో మీతో పాటుగా ఇంకెవరైనా కళాకారులు ఉన్నారా? ఉన్నారు సార్. మీ నాన్నగారు కావచ్చు, మీ ఇంట్లో మా నాన్న చెక్క భజన నేర్చుకున్నాడు. మరి మా నాన్న కూడా చెక్క భజన నేర్చుకున్నాడు సార్. మీ నాన్నగారి దగ్గర నేర్చుకున్న పాటలు ఏమన్నా ఉన్నాయా? మరి ఉన్నాయి సార్ పాత పాటలు. మీ నాన్నగారి దగ్గర నేర్చుకున్న పాట ఒక మంచి పాట మనోళ్ళకి. ఓకే సార్.
ఎర్ర ఎర్రని దానా ఓ ఎర్ర బుగ్గల దానా ఎదురుగా ఉండి ఏల నమ్మి మాటలాడావు ఎదురుగా ఉండి ఏల నమ్మి మాటలాడావు హంతున చీరా నువ్వు కుచ్చెల్లు పోసి కడితే అంతున చీరా నువ్వు కుచ్చెల్లు పోసి కడితే నీ కుచ్చెల్ల మీద దోయక చూడలే నమ్మి ఎర్ర ఎర్రని దానా ఓ ఎర్ర బుగ్గల దానా ఎదురుగా ఉండి ఏల నమ్మి మాటలాడావు సీరెంత బాగుందో నీ రేకెంత బాగుందో సీరెంత బాగుందో నీ రేకెంత బాగుందో నీ చీర రేవిక కలవని చోట సోకు బాగుంది నీ చీర రేవిక కలవని చోట సోకు బాగుంది ఎర్ర ఎర్రని దానా ఓ ఎర్ర బుగ్గల దానా ఎదురుగా ఉండి ఏల నమ్మి మాటలాడు ఓ ఎదురుగా ఉండి ఏల నమ్మి మాటలాడావు ఎత్తు చెప్పుల దానా ఓ ఎండి మెటల దానా ఎత్తు చెప్పుల దానా ఓ ఎండి మెటల దానా నీ ఎంత నా ఎంత వస్తే నిన్ను నేను ఏలుకుంటాను నా ఎంత వస్తే నిన్ను నేను ఏలుకుంటాను ఎర్ర ఎర్రని దానా ఓ ఎర్ర బుగ్గల దానా ఎదురుగా ఉండి ఏల నమ్మి మాటలాడావు ఎదురుగా ఉండి ఏల నమ్మి మాటలాడావు ఎర్రంతు చీరగట్టి నువ్వు ఎటుంటి పోతుంటే ఎర్రంతు చీరగట్టి నువ్వు ఎటుంటి పోతుంటే నీ ఎర్రంతు చీర ఎండ చూసి వెన్నెలాయనే ఎర్రంతు చీర ఎండ చూసి వెన్నెలాయనే ఎర్ర ఎర్రని దానా ఓ ఎర్ర బుగ్గల దానా ఎదురుగా ఉండి ఏల నమ్మి మాటలాడావు ఎదురుగా ఉండి ఏల నమ్మి మాటలాడావు తయ్యకు తచ్చిమిత సూపర్ సూపర్ అంటే భావమరదల సాంగ్ ఇది. అవును సార్ బాగుంటుంది. అంటే ఈ పాట యొక్క అర్థం ఏంది అంటే వినడానికి మంచిగా అనిపించింది నాకు. అవును సార్. కాకపోతే ఈ పాట యొక్క అర్థం ఏంది అనేది కొంచెం అర్థం కాలేదు. ఒక్కసారి మన వాళ్ళ కోసం. ఈ పాట ఏం లేదు సార్, మరదలు ఎర్రగా అందంగా బాగా ఉంటే మా మరదల కోసం ఈ పాట ఎర్ర ఎర్రని దాన ఓ ఎర్ర బుగ్గలదా నీ బుగ్గలు బాగుండాయి, నువ్వు ఎర్రగా ఉన్నావు, నీ బుగ్గలు బాగుండాయి, నీ అందము బాగుంది, మరి నీ అందం చూసి నేను మురిచిపోయాను అని చెప్పేసి ఈ భావమర్దలది సాంగ్ సార్. సూపర్ సూపర్ అన్న, మంచిగా పాడుతున్నావు. అసలు ఈ కళ అనేది ఉండడం చాలా గ్రేట్. కాకపోతే ఈ కళాకారులు చాలా మంది ఉంటారు ఇక్కడ ఏరియాలో. అనంతపూర్ అనగానే కళాకారులకి పెట్టింది పేరు. కాకపోతే ఇక్కడున్న కళాకారులకు అవకాశాలు లేరని చెప్పి చాలా మంది చెప్తుంటారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంది? మరి మేము వచ్చేస్తా ఈ కళను నమ్ముకొని మరి శ్రీ కోదండరామ చెక్క భజన కళా అభివృద్ధుల సంఘం, మరి ఈ సంఘం తరపున మేము కూడా ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం సార్. ఆ సంఘం వల్ల మరి మేము కూడా గురువులందరము ఐక్యం కావాలని మరి అందరం కలిసికట్టుగా ఉండి మరి భజనలు నేర్పించుకుంటూ ఈ ప్రాచీన కళాకారుల అభివృద్ధి మరి ఇలాగే కొనసాగాలని ఎప్పటికీ కొనసాగాలని మరి మేము కూడా ప్రాధాయపడుతూ మరి కళా బృందం తరపున అందరి తరపున మేము ఈ కళలు నెరవేర్చుకోవాలని కోరుతున్నాం సార్. అంటే మీరు భజన మాస్టర్ కదా? చెక్క భజన మాస్టర్. అంటే మీ దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఇప్పటి వరకు మీరు మీ కళను ఎంతమందికి నేర్పించారు సార్? ఇప్పుడు వచ్చేసి సార్ మేము వచ్చేసి కళా బృందం తరపున మరియు ఇప్పుడు వచ్చేసి ఒక 6 సంఘాలు నేర్పాము సార్, 6 గ్రూపులు నేర్పాము సార్, ఒక 6 ఊర్లలో. అంటే గ్రూప్కి ఎంతమంది ఉంటారు? గ్రూప్కి 25 మంది, 28 మంది, 30 మంది, 32 మంది అట్లా ఉంటారు సార్. 25 గ్రూపుల వరకు మీరు? అవును సార్, 25 మంది గుంపు సార్. ఇది మామూలుగా ఒక 6 గ్రూపులు కాడిచి నేను నేర్పాను సార్.
సూపర్ సూపర్ మంచి కళ. కాకపోతే మీరు నార్మల్గా ఈ కళ అంటే ఇప్పుడు మీకు ఈవెంట్స్ ఉన్నప్పుడు కాకుండా నార్మల్ టైంలో ఏం చేస్తుంటారు? నార్మల్ టైంలో సార్ మామూలుగా కూలీ పని చేసుకుంటుంటాం సార్. మామూలుగా పగులంతా మామూలుగా మన వ్యవసాయం పని, మన తోట ఉంటే తోట పని. నైట్ వచ్చేసి మళ్ళీ 5 గంటలకు బయలుదేరి మేము అక్కడ 7 గంటలకు చేరుకొని మరి 8 గంటలకు ప్రదర్శన, మా ప్రదర్శన స్టార్ట్ చేస్తాము. మా ప్రదర్శనలన్నీ వాళ్ళకి చూపిస్తూ వాళ్ళకు మరి నేర్పిస్తున్నాం సార్ ఈ కళ. వ్యవసాయం ఉందా మీకు? వ్యవసాయం ఉంది సార్. వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటాం. పగులంతా పగులు వచ్చేసి వ్యవసాయం చేసుకుంటాం. మరి నైట్ పూట వచ్చేసి ఈ కళ సంబంధించి మేము అక్కడ పోయి వాళ్ళకు ప్రదర్శన ఇచ్చు వాళ్ళకి నేర్పిస్తాం సార్ పిల్లవాళ్ళకు. మీకు ఇంత మంచి కళ ఉంది కదా, మరి మీ కళ మీ పిల్లలు ఎంతమంది? నా కొడుకు కూతురు సార్. కొడుకు కూతురు సార్. నీ కళను వాళ్ళు నేర్చుకున్నారు సార్. ఇద్దరు శిష్యులే సార్. ఇద్దరు సార్. ఇద్దరు వచ్చేసి అమ్మాయి వచ్చేసి 7th క్లాస్ ఇక్కడ కొడుకుంటాని పక్కనే ఉంది సార్, రెసిడెన్షియల్ చదువుతుంది. అబ్బాయి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు న్యూగా జాయిన్ అయిన 5th క్లాస్ కాళా సముద్రం సార్ కదే దగ్గర. ఇద్దరు రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు సార్. అబ్బాయికి అమ్మాయికి కూడా ఇద్దరు నేర్పించాను సార్. ఇద్దరికి గట్టిపల్లి వరకు మా ఊర్లో నేర్పించాను సార్. 2 గుంపులు నేర్పించాను సార్ మా ఊర్లోనే. సూపర్ సూపర్. అంటే మీరు ఇట్లా కళ నేర్పిస్తారు కదా వేరే వాళ్ళకు, సో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటాం? అవును సార్. వాళ్ళకి వచ్చేస్తాం. మాకు వచ్చేసి నెలకు సార్, మాకు నెలకు జీతం పరంగా మరి వాళ్ళు మాకు నైట్ పూట భోజనం పెట్టి మరి మాకు కూడా వాళ్ళు ఏమో వృతాగా లేకుండా సార్ మాకు కూడా వాళ్ళు తోచించారు సాయం చేసి మంచికి మాకు 8,000 10,000 ఇట్లా కూడా శాలరీ కూడా ఇస్తారు సార్. మేము నేర్పించిన దానికి సార్. మేము వెహికల్లో రావాలా సార్, మాకు పెట్రోల్ ఖర్చుకు మా ఖర్చుకు మాకు మాట సార్. సూపర్ సూపర్ అన్న. ఇప్పుడు ఇంకొక మంచి పాట తర్వాత మాట్లాడుకుందాం. ఓకే సార్. అక్క నేనేమి చేస్తూనే ఈవేళ రాజు రాడాయనే, ఈవేళ రాజు రాడాయనే. ఎదిరింటి చిన్నవాడు ఎర్రాని కుర్రవాడు, ఎదిరింటి చిన్నవాడు ఎర్రాని కుర్రవాడు, ఎంత పిలచిన పలకాలేదు నా వైపున చూడలేదు. అక్క నేనేమి చేస్తూనే ఈవేళ రాజు రాడాయనే, ఈవేళ రాజు రాడాయనే. గల్లు గల్లున్న గజ్జల బండి వస్తానంటే కట్టినాను, గల్లు గల్లున్న గజ్జల బండి వస్తానంటే కట్టినాను, వస్తానంటివి రాకపోతే వక్క నేనేమి చేస్తూనే ఈవేళ రాజు రాడాయనే, ఈవేళ రాజు రాడాయనే. సూపర్ సూపర్. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారన్నా? సార్ నేను వచ్చేసి 10th వరకు చదివాను సార్. 10th వరకు చదువుకున్నారు. కాకపోతే కళ అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి కళ వైపు ఉన్నారు. అవును సార్. ఇటు కళను కంటిన్యూ చేసుకుంటా, అవును సార్, మళ్ళీ అటు వ్యవసాయం చేసుకుంటాను, కూలి పని చేసుకుంటాను. మరి పిల్లలు ఏమంటుంటారు? మరి మీకు మంచి కళ ఉంది, మీ దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకున్నారు కదా? మా దగ్గర నేర్చుకున్నారు సార్. వాళ్ళు కూడా వచ్చేసి మా పిల్లలు నేర్చుకున్నారు. ప్లస్ మళ్ళీ 2 గ్రూపుల దగ్గరగా నేర్పించాము. ఒక గ్రూప్కి వచ్చి 25 మంది, ఒక గ్రూప్కి 32 మంది ఉన్నారు. మరి నేను ఉన్నాను. నా తరపున అతను సార్ నరసింహ అని అతను సార్, అతను ఇద్దరం కలిసి మేము సార్, మళ్ళీ ఒకరేం కాదు, ఇద్దరం కలిసి మేము నేర్పిస్తున్నాం. ఒక గురువు దగ్గర నేర్చుకున్నాం ఇద్దరం. మేము ఇద్దరం కలిసి ప్రదర్శన నేర్చుకుంటాం సార్. ఒకరు డప్పు ఒకరు చెప్పుకుంటూ ఉంటాం సార్. మళ్ళీ ఒకరు డప్పు ఒకరు మామూలుగా పాటలు చెప్పుకుంటూ మళ్ళీ పిల్లలకందరికీ ప్రదర్శనలు ఇచ్చు, వాళ్ళకి అన్ని అడుగులు అన్ని పాటలు నేను నేర్పించు. ఇప్పుడు కూడా ఎక్కడ ఏమైనా సార్ వాళ్ళ పల్లెల్లో వాళ్ళు స్కూళ్ళల్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా పాటలు చిన్న చిన్న పాటలన్నీ పాడుకుంటూ వాళ్ళు కూడా ఆ స్కూళ్ళల్లో టీచర్ల దగ్గర కూడా వాళ్ళు కూడా మంచి అభివృద్ధి అయ్యి వాళ్ళు కూడా అక్కడ పాటలు పాడుతూ నెరవేర్చుకుంటాను. సూపర్ సూపర్ అన్న. మరి నెక్స్ట్ ఏం పాట పాడబోతున్నారు? ఓకే సార్. ఎంత తరిమినానో సిక్కదు మృగము ఏమీ చేయదునో, ఎంత తరిమిన చిక్కదాయే సకని బంగారి మృగము, ఎంత తరిమిన చిక్కదాయే సకని బంగారి మృగము, కొట్టబోతే గుట్టలెక్కును, కొట్టబోతే గుట్టలెక్కును, పారిపోయను మాయ మృగము, ఎంత తరిమినానో సిక్కదు మృగము ఏమీ చేయదునో, పిలచిన రాదో
నిలబడి నేను చూచిన పోదు చిక్కినట్టే దక్కినట్టే చెట్టు ఆకులు కొరికినట్టే చిక్కినట్టే దక్కినట్టే చెట్టు ఆకులు కొరికినట్టే సితచెమ్మని కోరగానే వీళ్ళ నంబుతో తరిమి కొట్టెదా ఎంత తరిమినానో సిక్కదు మృగము ఏమీ చేయదునో పిలచిన రాదో నిలబడి నేను చూసిన పోదో ఇంక పరిగెడ చాలునయ్యా విలనంపుతో దాని కొట్టెద ఇంక పరిగెడ చాలునయ్యా విలనంపుతో దాని కొట్టెద చక్కగా చర్మంబు తీసి చక్కగా చర్మంబు తీసి వెళ్ళిపోదును పరుణశాలకు ఎంత తరిమినానో సిక్కదు మృగము ఏమీ చేయదునో ఎంత తరిమినానో సిక్కదు మృగము ఏమీ చేయదునో తయకు తచ్చిమిత. సూపర్ సూపర్. అంటే ఈ పాట మంచిగా ఉంది వినడానికి, మంచి భజన సాంగ్. అవును సార్, దేవుడి సాంగ్ అని అర్థమైంది నాకు. పర్ణశాల అనేది ఇది వచ్చేసి భారతంలో సార్, ఇది భారతంలో ఒక పాట సార్. ఇది రామాయణము భారతము మామూలుగా పాడుతుంటాం సార్. మామూలుగా వచ్చేసి బ్రహ్మంగారి తత్వాలు కూడా పాడుతుంటాం సార్. అట్లా దీంట్లో వచ్చేసి రామాయణం ఉండి ప్లస్ భారతం కూడా ఉంది. ఇది భారతంలో పాట సార్. బ్రహ్మంగారి తత్వాలు కూడా పాడతారా? బ్రహ్మంగారి తత్వాలు కూడా ఒక్కసారి మనోళ్ళ కోసం. ఓకే. వీరా బ్రహ్మము చూడాలేని కనులెందుకో గురు పూజ చేయలేని బ్రతుకెందుకో నా బ్రతుకెందుకో దేవదారి పూలేమో తెమ్మంటివి దేవదారి పూలేమో తెమ్మంటివి నా మాట నిజమాని నమ్మేతివి నమ్మేతివి వీర బ్రహ్మము చూడాలేని కనులెందుకో గురు పూజ చేయలేని బ్రతుకెందుకో నా బ్రతుకెందుకో సాధు సిద్ధయ మాట శివలింగమే భూదేవి కైలాస వైకుంఠమే నా మాట నిజమానినం నీతివి కడతేచితి వీర బ్రహ్మము చూడాలేని కనులెందుకో గురు పూజ చేయలేని బ్రతుకెందుకో నా బ్రతుకెందుకో తయకు తచ్చిమిత. సూపర్ సూపర్ అన్న. అంటే ఇక్కడ పెళ్లిళ్ళు కానీ ఇక్కడ ఈవెంట్లు అవి జరుగుతుంటాయి. జరుగుతుంటాయి. సో అవిట్లకి వెళ్తుంటారా? వెళ్తుంటాం సార్. మామూలుగా వచ్చేసి ఇప్పుడు గుళ్ళ దగ్గర మరి సంబంధించింది కాబట్టి గుళ్ళ దగ్గర ఎక్కువ గుళ్ళ దగ్గర ఎక్కువ సార్. మాకు గుడి ఓపెనింగ్ అయినప్పుడు వచ్చేసి మాకు 2 గుంపులు కానీ 3 గుంపులు కానీ మేము వచ్చేసి కిరాయి పెట్టుకున్నాం. కిరాయి ఎవరు ఇస్తారు సార్ మాకు. మేము వచ్చేసి అక్కడ నుంచి వెహికల్లో తీసుకొని వచ్చి పిల్లల్ని ఆడించుకుంటాము. మాకు వచ్చేసి మరి డోలకు మరి క్యాష్ మరి పర్ణశాల అనేది కొద్దిగా కట్టేస్తారు సార్. మాకు 30 మంది రౌండ్కి ఉంటాం సార్. మేము మధ్యలో గురువులు వచ్చేసి మధ్యలో ఉంటాము. క్యాష్ మాస్టర్ డోల్ మాస్టర్ మేము మధ్యలో ఉంటాము. పిల్లలు వచ్చేసి రౌండ్ సుఖాలు ఉంటారు సార్. వాళ్ళకి మేము ప్రదర్శన చూపుకుంటూ మరి అడుగులు కానీ మరి పాటలు కానీ అన్ని ఏ విధంగా కానీ అన్ని సహకారాలతో వాళ్ళని చూసుకుంటూ మేము ప్రదర్శనలు ఇస్తాం సార్ పిల్లవాళ్ళకు. అట్లా చేస్తాం సార్. మాకు వచ్చేసి సార్ వాళ్ళు 40,000 30,000 25,000 అంటే ఆడ వాళ్ళ బడ్జెట్ బట్టి ఇస్తారు. మాకు ఆడ గుడి అంత వైభవంగా ఎక్కువ జరిగే వాళ్ళు అయితే 30,000 కూడా ఇస్తారు. మరి ఇంకా రోగంగా చిన్నగా మా పల్లెటూరులో మాకు అనుకూలంగా అయితే మేము తక్కువగా చేసి మేము వాళ్ళని డిమాండ్ చేయకుండా డిమాండ్ చేయం సార్. డిమాండ్ చేయం సార్. మరి వాళ్ళ తోచించి సార్ ఇప్పుడు పెద్దగా గుడి ఉంటుంది. వాళ్ళ గుడి దగ్గర అయితే కొంత ఎక్కువ డబ్బులు ఉండి వాళ్ళు ఇస్తారు సార్ మాకు. మా పల్లెల్లో అయితే మేము ఉంటాం కాబట్టి అనుకూలంగా కాదు సార్. వాళ్ళ అనుకూలంగా కొద్దిగా మేము ఇస్తే మేము కూడా తీసుకొని ఏంటంటే ఈ కళా ప్రదర్శన అందరూ చూపిస్తే ఇంకా 10 పల్లెలకు 10 మంది వచ్చింటారు కదా. 10 పల్లెలు తెస్తాయి. 10 పల్లెలను మమ్మల్ని పిలుచుకొని మరి మాకు ప్రదర్శనలు ఇవ్వండి అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి సార్ మేము అట్లాగా మేము కూడా ఫ్రీ దర్శనం కూడా చేస్తాం సార్ మా ఊళ్ళో పక్కన పల్లెలన్నీ.
సూపర్ సూపర్. ఫ్రీగా కూడా చేస్తుంటారు ఫ్రీగా ఊరికేస్తాం సార్. మా ఊరు పక్కన మా ఊరు పక్కన వచ్చేసి ఇప్పుడు జాతరలు జరుగుతాయి సార్, జాతరలలోను అట్లా చేస్తాం సార్. అంటే ఈ ప్రోగ్రామ్ ఎన్ని గంటలు చేస్తారు? ఈ ప్రోగ్రామ్ వచ్చేసి సార్ 4-5 గంటలు చేస్తాం సార్. 4-5 గంటలు కంటిన్యూగా అంటే కంటిన్యూగా చేస్తాం సార్. మామూలుగా దాంట్లో వచ్చి మళ్ళీ ఆటెడ్ బుల్ ఇస్తుంటారు, మళ్ళీ గుంపులు వస్తాయి సార్. మా ఒక్క గుంపు అనే కాదు సార్, 2 గుంపులు 3 గుంపులు పెట్టుకుంటాం సార్. మంచిగా 1/4 గంట సార్ ఒక గుంపుకు సార్. ఒక గుంపుకు ఒక బ్యాచ్ సార్. ఒక బ్యాచ్కి వచ్చేసి 1.5 గంట టైం ఇచ్చుకుంటా అట్లా ఆడుకుంటాం సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క గంట. అవును సార్, అవును సార్. కంటిన్యూగా ఒకటే గుంపు అంటే ఆడలేము సార్. ఇది ఎందుకంటే అంత ఈ అడుగులు వేసేదంతా గస ఎక్కువ వస్తుంది, ఇబ్బంది పడతాం సార్. అందుకు కాబట్టి సార్ 1 గంట సేపు ఆడతాం, 1/4 గంట సార్. దాంట్లో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక గుంపు వస్తారు సార్. మేము బయటికి పోతాం, మళ్ళీ ఇంకొక గుంపు వస్తారు సార్. అట్లా 2 గుంపులు కానీ 3 గుంపులు కానీ వాళ్ళ ఎవరి తోచించాటికి వాళ్ళ ప్రదర్శనలు ఇచ్చుకుంటూ మరి ఆ కాలం గడుపుకుంటున్నాం సార్. ఇప్పుడు ఒక మంచి ఫాస్ట్ బీట్ ఊపున్న సాంగ్ పాడండి. ఓకే సార్. నల్లా నా మోజు పండు మల్లెపూడస్తడు చెంకు చేమంతి పండు, నల్లా నా మోజు పండు మల్లెపూడస్తడు చెంకు చేమంతి పండు, ఎదిరింటి చిన్నవాడు ఎర్రాని కుర్రావాడు, ఎదిరింటి చిన్నవాడు ఎర్రాని కుర్రావాడు, ఎంత పిలిచిన పలకలేదు నా వైపున చూడలేదు, నల్లా నా మోజు పండు మల్లెపూడస్తడు చెంకు చేమంతి పండు, నల్లా నా మోజు పండు మల్లెపూడస్తడు చెంకు చేమంతి పండు, అరకోడి పెట్టను తెచ్చి అర్ధరాత్రి కోసినాను, అరకోడి పెట్టను తెచ్చి అర్ధరాత్రి కోసినాను, సంగాటి నీరే వచ్చి జాతర చేయవే, నల్లా నా మోజు పండు పూడస్తడు చెంకు చేమంతి పండు, నల్లా నా మోజు పండు మల్లెపూడస్తడు చెంకు చేమంతి పండు, పొయ్యి మీద పెనం పెట్టి పెనుము నిండా నెయ్యి పోసి, పొయ్యి మీద పెనం పెట్టి పెనుము నిండా నెయ్యి పోసి, ఎర్రగడ్డలే దాని ఎగిరెగిరి పడుతుందో, నల్లా నా మోజు పండు మల్లెపూడస్తడు చెంకు చేమంతి పండు, నల్లా నా మోజు పండు మల్లెపూడస్తడు చెంకు మంతి పండు. సూపర్ సూపర్. అంటే ఈ పాట ఉల్లిగడ్డలు అంటున్నావు, మళ్ళీ పెంక మీద నెయ్యి పోసి అంటున్నావు, ఇది నాకు అర్థం కాలేదు. అర్థం ఏం లేదు సార్. మామూలుగా వచ్చేసి మరి మనం పొయ్యి మీద పెనం పెడతాం, పెనం మీద నెయ్యి పోస్తాం సార్. మరి ఎర్రగడ్డ లేదని ఎగిరెగిరి పడుతుంది సార్, దానికి ఎర్రగడ్డ లేదని సార్. పొయ్యి మనకు తిరవాత సార్, అది తిరవాత అంటే మనం ఏమంటారు సార్, మసాలాకు మనకు పొయ్యి మీద పెనం పెట్టమని చెప్తారు. పెనం మీద నెయ్యి పోస్తాము. నెయ్యి పోసినప్పుడు మనకు పచ్చిమిర్చి ఎర్రగడ్డ అని కావాలి కదా సార్, దానికి కరివేపాకు అన్ని ఉన్నాయి కానీ ఉల్లిపాయ లేదని ఎగిరెగిరి పడుతుంది సార్. సూపర్ సూపర్. ఇట్లా కూడా ఉంటాయి సాంగ్ సార్. ఇప్పుడు ఒక మంచి ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్ పాడన్నా, తర్వాత మాట్లాడుకుందాం. పిల్ల నీకు కాలి గజ్జ కడతా నువ్వేస్తావ టిక్కు టిక్కు డాన్సు, పిల్ల నీకు కాలి గజ్జ కడతా నువ్వేస్తావ టిక్కు టిక్కు డాన్సు, గజ్జ గల్లు మన్నాదే నా గుండె జల్లు మన్నాదే, గజ్జ గల్లు మన్నాదే నా గుండె జల్లు మన్నాదే, యాహు 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 యాహు, పిల్ల నీకు పిల్ల నీకు కాలి గజ్జె కడతా నువ్వు వేస్తావ టిక్కు టిక్కు డాన్సు, గజ్జె గల్లు మన్నాదే నా గుండె జల్లు మన్నాదే, గజ్జె గల్లు మన్నాదే నా గుండె జల్లు గన్నాదే, ముక్కుకు ముక్కర చెవులకు కమ్మలు నీకోసం తెచ్చాన్ని పిల్ల నువ్వు నా ఎంత వస్తావ మల్లా, ముక్కుకు ముక్కర చెవులకు కమ్మలు నీకోసం తెచ్చాన్ని పిల్ల నువ్వు నా ఎంత వస్తావ మల్లా, గజ్జగల్లు మన్నాదే నా గుండె జల్లు మన్నాదే, గజ్జగల్లు మన్నాదే నా గుండె జల్లు మన్నాదే.
చేతికి గాజులు చేతికి గాజులు ఆహా ఆహా చేతికి గాజులు నడుముకు డాబు నీ కోసం తెచ్చాను పిల్ల నువ్వు నా ఎంట వస్తావ మల్లా గజ్జగల్లు మన్నాదే నా గుండె జల్లు మన్నాదే గజ్జగల్లు మన్నాదే నా గుండె జల్లు మన్నాదే కాలికి గజ్జలు నడుముకు జాబు నీ కోసం తెచ్చాను పిల్ల నువ్వు నా ఎంట వస్తావ మల్లా కాలికి గజ్జలు నడుముకు డాబు నీ కోసం తెచ్చాను పిల్ల నువ్వు నా ఎంట వస్తావ మల్లా గజ్జగల్లు మన్నాదే నా గుండె జల్లు మన్నాదే గజ్జగల్లు మన్నాదే నా గుండె జల్లు మన్నాదే యాహు 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 సూపర్ సూపర్ అన్న, అసలు ఏ పాట తగ్గేది లేదన్నట్టు మాస్ బీట్ సాంగ్స్ పాడుతున్నావు, అట్లనే భక్తి పాటలు పాడుతున్నావు. ఉండేదే భజన కళ కాబట్టి ప్రతి ఒక్క పాట పాడుతున్నావు. నిజంగా మంచి కళ ఉందన్న నీ దగ్గర, మంచి మంచి పాటలు పాడుతున్నావు. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత దూరం వచ్చి మీలాంటి కళాకారులను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంతరించిపోతున్న కళను 10 మందికి పంచి ఆ కళ అనేది బతుకుండాలని చెప్పేసి మీరు మీ శిష్యులకు కూడా నేర్పిస్తున్నారు కూడా. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో నాకైతే మస్తు అనిపించింది అన్న, మంచిగా వాడుతున్నారు అన్న సాంగ్స్ అనేది. ఇప్పుడు లాస్ట్గా ఇప్పుడు మంచి ఊపున సాంగ్ అన్న ఇంకోటి. ఆహా ఓ పిల్ల మాట్లాడవే ఓ మామ కూతుర మరదల పిల్ల జాజి మగ్గ లవంగి మగ్గ ఒప్పల కుప్ప వయారి బామ ఏం పిల్ల మాట్లాడవే ఓ మామ కూతుర మరదల పిల్ల జాజి మగ్గ లవంగి మగ్గ ఒప్పల కుప్ప వయారి బామ ఏం పిల్ల మాట్లాడవే. పచ్చి కొబ్బెర పచ్చి పావల ఇస్తా కొనుక్కు పిల్ల పప్పులు బెల్లం కొనుక్కు పిల్ల పావల ఇస్తా కొనుక్కు పిల్ల పప్పులు బెల్లం కొనుక్కు పిల్ల పావల ఇస్తా కొనుక్కు పిల్ల పప్పులు బెల్లం కొనుక్కు పిల్ల కుదయ్య. సూపర్ సూపర్ అన్న, మస్తు పాటలు పాడుతున్నావు అన్న. నీ దగ్గర మంచి మంచి పాటలు ఉన్నాయి, మంచి కళ బాగున్నాయన్న, మంచి వాయిస్. అట్లనే ఏ పాట అనేది ఇది పాడను అది పాడను అనకుండా ఏ పాట అయినా పాడుతున్నావు. సో మస్తు అనిపిస్తుంది నాకైతే. సో ఈరోజు మంచి ఇంటర్వ్యూ అన్నది చూసిరు కదా, ఓబులేస్ అన్నది మంచి పాటలు పాడిండు, అట్లనే కళ కూడా నేర్పిస్తున్నాడంటే శిష్యులకి. సో మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. సో అన్న ఇంటర్వ్యూ ఎట్లుంది, అన్న పాటలు ఎట్లా ఉన్నాయో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. మరి ఈ కళ బృందం తరపున మరి ఇక్కడ వచ్చిన నక్షత్ర స్టూడియో మరి వారికి వారి సభ్యులకు మరి వాళ్ళ గ్రూప్ అందరికీ మరి ధన్యవాదాలు కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం సార్.